ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎంపీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఇప్పుడు 10 గంటలు అంటే దాదాపు 3 గంటల వ్యవధిలోనే 20% ఎబో అటు నల్గొండ పార్లమెంటు స్థానంలో అటు భువనగిరి పార్లమెంటు స్థానంలోనూ 18% పైచిలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓవరాల్గా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా భారీగా క్యూ లైన్లో నిలబడ్డారు. ప్రస్తుతం మనము నల్గొండ మున్సిపల్ కేంద్రంలోని కేశరాజుపల్లి వద్ద ఉన్నాం. ఇక్కడ పోలింగ్ బూత్ వద్ద చూడొద్దు, ఎక్కువ సంఖ్యలో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో నిలబడ్డారు. ఉదయం నుంచి కూడా 7 గంటలకు ప్రారంభమైన ఈ ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి 7 గంటల నుంచి ఇప్పటివరకు కూడా బారులు తీరుతున్నారు ఓటర్లు. ఓవైపు నిన్న మొన్నటి వరకు కూడా వెదర్ కొంత హాట్గా ఉండేది, కానీ ఈరోజు వెదర్ కూడా కూల్ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరుతున్నారు. చాలామంది ఇక్కడ ఓటర్లు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏం పేరు? మన పేరు రుచిత. ఫస్ట్ టైమా ఓటు హక్కు? ఎట్లా అనిపిస్తుంది? డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం. చాలా ఎక్సైటెడ్ ఉండే నేను. ఓకే, ఏం చేస్తుంటావు? నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా. జనరల్గా ఓటు హక్కును ఫస్ట్ టైం వినియోగించుకున్నారు కదా, ఎట్లా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఐడియా ఉందా? ఉంది. అంటే ఏంటి? అంటే హౌస్ ఆఫ్ పీపుల్స్కి ఆ రిప్రజెంటేటివ్స్కి ఎలక్షన్స్, ఎంపీస్. ఓకే, మరి మీ సెలక్షన్ ఎట్లున్నది పార్లమెంట్ ఎన్నికల్లో? రిజల్ట్ బయటికి చెప్పొద్దు కదా, జనరలైజ్ చేసి చెప్పండి. అంటే మీరు ఎట్లాంటి నాయకుడిని కోరుకుంటున్నారండి? నాకు డిజిటల్ ఇండియా, ఇంకా ఇంతకుముందు ఎట్లయితే మనకి ఇప్పుడు ఇండియా ఎట్లయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎకనామిక్స్గా ఉందో, ఇంకా ముందు ముందు కూడా అట్లనే వెళ్ళాలని చెప్పేసి ఆ మైండ్ సెట్ తోటి వేసిన. ఇంకా ఇక్కడ చాలా మంది కూడా ఉన్నారు. ఏం పెద్దమ్మా, వేసినావా ఓటు? ఎన్ని గంటలకు వచ్చినావు? నిలబడ్డా? ఎంతసేపు నిలబడ్డావు? ఇప్పుడే నిలవాలే, ఇది ఏమంటే తోలిండ్రు. అంటే ముసలి వాళ్ళందరినీ తొందరగా పంపిస్తున్నారా? నిన్న మొన్న బాగా ఎండలు ఉండే, ఇప్పుడు ఎండ కూడా తగ్గిందిగా, నిమ్మలంగా వేసి వచ్చినావా? మరి నిమ్మలంగా వేసి వచ్చిన, నిమ్మలంగానే వేసి వచ్చిన సార్. దాదాపు ఇప్పటి వరకు నీ ఏజ్లో ఎన్నిసార్లు ఓటు వేయచ్చు పెద్దమ్మ నువ్వు? ఇక నేను మది పెట్టుకున్నాను కొడుక, దాదాపు ఒక 20-30 సార్లు వేయచ్చా? ఎట్టుండే అప్పుడు స్టార్టింగ్ లో, ఎట్టుండే ఇప్పుడు ఎట్టుంది? ఇప్పటి కాలానికి అప్పటి కాలానికి చాలా తేడా. ఇప్పుడు కంప్లీటర్ కాలం, ఇప్పుడు మంచిగా ఉంది. అప్పుడేమో నిలబడేదా మరి లైన్ లో? గంటల గంటల తరబడి నిలబడేది. ఇప్పుడు అదేం లేదు, ఇక ఇప్పుడు ఏం లేదు. ఓకే, ఇంకా చాలా మంది కూడా క్యూ లైన్ లో ఉన్నారు. సరే, ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఎలక్షన్స్? చాలా మంది వస్తున్నారా ఇక్కడ? లైన్ ఎంతసేపు పట్టింది? పడుతున్నావు? సో చూడొచ్చు, ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకసారి రిజల్ట్ చూద్దాము. నల్గొండకు సంబంధించి మాత్రం 9 గంటలకెళ్ళా 12.80% నల్గొండ పార్లమెంట్ స్థానంలో అయితే, అటు భువనగిరి పార్లమెంటుకు సంబంధించి 10% పైచీలకు అయింది. ఇక మళ్ళీ 10 రిజల్ట్ అంటే 9కు రిజల్ట్, ఇది 10 రిజల్ట్కి వెళ్ళా దాదాపు 20% పైచీలకే నల్గొండలో పోలింగ్ నమోదైంది. ఇక యాదాద్రి జిల్లాకు సంబంధించి 18% పైచీలకు పోలింగ్ శాతం నమోదైనట్లు కూడా తెలుస్తుంది. ఎక్కువ శాతం అంటే నల్గొండ పార్లమెంటు పరిధిలో ఎక్కువ శాతం మహిళా ఓటర్లే ఉన్నారు. మహిళా ఓటర్లకు సంబంధించి కూడా ఏ పోలింగ్ బూత్లో చూసినా కానీ పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అంతా కూడా క్యూ లైన్లో నిలబడుతున్నారు. ఒకసారి కొంతమందితో మాట్లాడదాం. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడు వచ్చినాం. టకాటక పంపిస్తున్నారా? పంపిస్తున్నారా? ఏది నిన్న మొన్న ఎండలు ఉండే, మరి ఇవాళ కొంచెం కూల్ ఉంది, నిమ్మలంగా వేసిపోతారు. చల్లబడితే ఆరోగ్యం బాగుంది, ఆరోగ్యం మంచిగా ఉంది. ఇప్పుడు చల్లబడితే కాదు ఆరోగ్యం. నిన్న ఎండకు చచ్చినాం, ఎండలకు ఎండ కొట్టి ఎండ దెబ్బ కొట్టి చస్తారు. ఏం చేస్తాం మరి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇక్కడే లోకల్లో ఉంటారా? లోకల్లో. ఎంత టైం పడుతుంది మినిమం? ఇప్పుడు అర్ధగంట అయింది మేము వచ్చి. అర్ధగంట టైం. చూడొచ్చు, దాదాపు అంటే అన్ని క్యూ లైన్లలో పెద్ద ఎత్తున ఉన్నారు. ఇక్కడ కొంత యూత్ కూడా ఉన్నారు. యూత్తో కూడా మాట్లాడదాం. బ్రదర్, ఏం సంగతి? ఎంతసేపు అయింది వచ్చి? హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎన్నోసారి ఈసారి ఓటు హక్కు వినియోగించుకోవడం? మూడోసారి. ఓకే, ఎక్కడికి? లోకల్నే ఉంటావా, ఎక్కడ బయట ఉంటావా? లోకల్నే. నువ్వు? నేను సెకండ్ టైం ఇక్కడనే లోకల్నే ఉంటావా? లోకల్. ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఎంత టైం తొందరగానే పంపిస్తున్నారా లేకపోతే లేట్ అవుతుందా? తొందరనే పంపిస్తున్నారు. చూడొచ్చు, కొత్త ఓటర్లు ఉన్నారు. ఫస్ట్ టైమా? చాలా ఎక్సైటింగ్ ఉన్నావు. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం? చాలా మంచిగా అనిపిస్తుంది. ఏం చేస్తుంటావు? నేను బీ ఫార్మా చేస్తుంటాను. ఫస్ట్ టైం వేస్తున్నాగా నా ఓటు అనేది జర మంచి వరకు వేయడానికి ఆశపడుతుంది.
అంటే నాయకులను చూసి ఓట్లు వేస్తారా, పార్టీలను చూసి ఓట్లు వేస్తారా? జనరలైజ్ చేసి చెప్పు. అభివృద్ధిని చూసి ఓటేస్తాం. ఏది మంచిగా ఉంటే ఎవరు మాకు మంచి చేస్తారో వాళ్ళకి ఓకే. అభివృద్ధిని చూసి వేస్తాం. రేపు మాకు ఫ్యూచర్లో జాబ్స్ కొరకైనా ఏమైనా మాకు ఫెసిలిటీ ఇవ్వడానికైనా రేపు మేము బయటికి వెళ్ళడానికైనా ఏ పార్టీ ఎవరు మాకు అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఇస్తాం. నువ్వు బ్రదర్ నువ్వు నాదే కొత్తదే సార్, కొత్తగా ఉంటుంది. ఇక్కడనే ఉంటావా? ఇక్కడనే ఉంటా. మరి నీ ఆలోచన ఎట్లుంటుంది? నా ఆలోచన అవతల వ్యక్తిని బట్టి ఓటేసాం. ఎవరైతే కమ్యూనిటీగా మంచిగా మనకు ఉంటారో వాళ్ళ వ్యక్తిని బట్టి నిజాయితీగా ఓటేయడం ఇక మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఓటు అనేది ఒక పార్ట్ ఆఫ్లో మనకు ఒక ప్రయోజనం ఇవ్వడానికి సార్ ఓటు చాలా సంతోషంగా ఉంది ఓటు వేయడానికి కాంగ్రెస్కి. చూడొచ్చు ఓట ఇక్కడ ప్రతి పోలింగ్ బూత్ వద్ద వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ముందుగా వాళ్ళ ఓటకును వినియోగించుకునేందుకు కొంతమంది ఎన్నికల అధికారులు సహాయకులను పెట్టారు. వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లల తల్లి కావచ్చు, లేకపోతే ఇంకా వికలాంగులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రయారిటీగా వాళ్ళని వెంటనే ఓటకు వినియోగించుకుని వెళ్ళే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద బారులు తీరుతున్నారు జనం. ఇప్పటికే తమ ఓటకు వినియోగించేందుకు పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా క్యూ లైన్లో వస్తున్న పరిస్థితి. మరోవైపు అటు నల్గొండ పార్లమెంటు పరిధిలో కావచ్చు, అటు భువనగిరి పార్లమెంటు పరిధిలో కావచ్చు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా కూడా 2 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు పర్యవేక్షణలో మాత్రం ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు ఎన్నికల అబ్జర్వర్స్ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇక ఏదైనా ఈవీఎంల మొరాయింపు కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం వెంటనే వాటిని సార్ట్అవుట్ చేయడానికి టెక్నికల్ టీం కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ ముందుకు పోతున్న పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మాత్రం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉన్నది.